షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా అని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు అసలు నాకు రోజులో ఖాళీనే ఉండట్లేదు. ఐ వాజ్ డీలింగ్ విత్ సో మెనీ థింగ్స్ ఇన్ మై డే వాజ్ కంప్లీట్లీ ప్యాక్డ్ ఇలానే అనుకుంటూ ఉన్నారా? లేదు, మీకు మీరే అసలు నాకు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండట్లేదు, అందుకే నేను ప్రార్థన చేసుకోవట్లేదు అని చెప్పి సరిపెట్టేసుకుంటూ ఉన్నారా? మనం చిన్నప్పుడే నేర్చుకున్న ఒక చక్కటి సండే స్కూల్ యొక్క ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న బాబు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు. అక్కడ ఆ కథని మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ బాబు తన దగ్గరున్న ఆ రొట్టెలను చేపలను ప్రభువుకి ఇచ్చేస్తే ఇంకా తన దగ్గర ఏమీ ఉండవు. పోనీ ఇచ్చిన వాటితో అక్కడ ప్రభువు తృప్తి పడలేరు, ఆ చుట్టూ ఉన్న వారు కూడా ఏమాత్రం బెనిఫిట్ పొందలేరు. ఇది జనరల్ గా మనం ఆలోచిస్తే నార్మల్ గా కలిగే ఆలోచన. కానీ ఆ బాబుకు తెలిసిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే, నా దగ్గర ఏదుందో దాన్ని ప్రభువుకి ఇచ్చేస్తాను, దాన్ని వృద్ధి చేయడం, దాన్ని ఉపయోగించుకోవడం మొత్తం ప్రభు పని అని అనుకున్నాడు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న కొంచాన్ని ప్రభువుకి ఇచ్చేస్తాడో ప్రభు దాన్ని వృద్ధి చేశారు. తిరిగి ఆ బాలుడికి తన చేతులతో ఇస్తే ప్రభు గంపలతో తిరిగి ఇచ్చారు. ఆ కథని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నప్పుడు ఏమనుకుంటూ ఉంటామంటే, మన దగ్గర ఉన్న ధనాన్ని కొంచెమైనా ప్రభువుకి ఇచ్చేద్దాము అన్న రీతిగా ఆలోచిస్తాము. నిజమే, ఆ కథను బట్టి మన దగ్గర ఉన్న కొంచెమునే దేవునికి ఇవ్వాలి అని నేర్చుకుంటున్నాం. కానీ దేవునికి ఇవ్వడం అంటూ వస్తే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద మనీ. కానుకలు లేదు అంటే మీరు దేవునికి సమర్పిస్తున్నవి మాత్రమే కాదు, మీ దగ్గర ఉన్న బలం, మీ దగ్గర ఉన్న సమయం కూడా మీ యొక్క ఆస్తితో సమానమే. మీ దగ్గర కొంచెం సమయమే ఉంది అని అనుకుంటున్నారా? ఆ కొంచెం సమయాన్ని ప్రభువుకి ఇవ్వడం నేర్చుకుందాం. ఆ కొంచెం సమయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు తీరిక లేకుండా కష్టపడుతున్న మన జీవితాల్లో ప్రభువే కొంచెమైనా తీరిక దొరికేలాగా చక్కటి సమయాన్ని, చక్కటి విశ్రాంతిని మనకు అందిస్తారు. సమయం లేదు లేదు అని చెప్పి సాకులు చెప్తూ ఉన్న మనం ఒక్కసారైనా నా దగ్గర కొంచెం సమయమే ఉంది ప్రభా, 5 minutes నేను ప్రేయర్ చేసుకోగలను అని అనుకున్నా పర్వాలేదు. ఆ 5 minutes హార్ట్ఫుల్గా ప్రేయర్ చేద్దాం. మనకున్న కొంచెం సమయాన్ని సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించి సంపూర్ణమైన దీవెనలు పొందుకుందాం. ప్రభు కృప మనెల్లరికీ తోడైండును గాక. ఆమేన్.